ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని సీఎం చంద్రబాబు వెల్లడి. ఢిల్లీలో చంద్రబాబు పర్యటన. ఏపీ అభివృద్ధిలో గేట్స్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తుందన్న చంద్రబాబు. భూమిని చేరుకున్న సునీత విలియమ్స్. 9 నెలల నిరీక్షణకి తెరపడిన వైనం. తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయిన డ్రాగన్ క్రూ వ్యోమగాములను బయటకు తీసి జాన్సన్ స్పేస్ సెంటర్ కి తరలింపు. సునీత విలియమ్స్ కు ఏపీ అసెంబ్లీ అభినందనలు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమికి చేరుకున్న సునీత, బుచ్ విల్మోర్ ఇద్దరు వ్యోమగాములకి అభినందనలు తెలిపిన ఏపీ అసెంబ్లీ. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోయాయని మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రస్తావన. పాఠశాల విద్య ఇంటర్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారని వెల్లడి. విద్యలో ప్రమాణాల పెంపునకి సంస్కరణలు తీసుకువస్తున్నామని వ్యాఖ్య. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పురోగతి కోసం తమ సమయం, ఆలోచనలు మద్దతిస్తున్నందుకు బిల్ గేట్స్ కు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం గురించి చంద్రబాబు ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని వెల్లడించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగ ఉపాధి కల్పన తదితర కీలక రంగాల్లో సేవలను మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతల వినియోగానికి ఉన్న అవకాశాలని చర్చించామని చంద్రబాబు తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ ని సాకారం చేసేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఏపీ ప్రజల సాధికారత పెంచడంలో గేట్స్ ఫౌండేషన్ తో భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నామని చెప్పారు. 9 నెలల నిరీక్షణకు తెరపడుతూ భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా భూమిని చేరుకున్నారు. తెల్లవారుజామున 3:20 ఫ్లోరిడా సముద్ర తీరంలో డ్రాగన్ క్రూ ల్యాండ్ అవడంతో అప్పటికే అక్కడ బోట్లతో సిద్ధంగా ఉన్న నాసా సిబ్బంది వ్యోమగాములను బయటకు తీసి జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించారు. 9 నెలల నిరీక్షణకి తెరపడింది. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా భూమికి చేరుకున్నారు. సునీత, బుచ్ విల్మోర్ మరొక 2 వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఈ తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయింది. గంటకు 186 కిలోమీటర్ల వేగానికి చేరుకున్నాక దాని 4 పారాచూట్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత వేగాన్ని మరింత తగ్గించుకుని సముద్ర జలాల్లో ల్యాండ్ అయింది. అప్పటికే అక్కడ బోట్లతో సిద్ధంగా ఉన్న నాసా సిబ్బంది క్యాప్సిల్స్ ని ఓ బోటు పైకి ఎక్కించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం లోపలున్న వ్యోమగాముల్ని బయటకు తీసి హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కి తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం వారు భూమి గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యే వరకు నిపుణుల పర్యవేక్షణలో ఉంటారు. కాగా క్రూ డ్రాగన్ వ్యోమనౌక ISS తో విడిపోవటం దగ్గర నుంచి వ్యోమగాములు భూమికి చేరటం వరకు ఈ మొత్తం కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి భూమి మీదకు చేరుకున్న భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లకు ఏపీ అసెంబ్లీ అభినందనలు తెలిపింది. ఇద్దరు వ్యోమగాములు పుడమికి సురక్షితంగా చేరుకోవడం ఆనందదాయకమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. వ్యోమగాముల జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. అంతరిక్ష రంగంలో సునీత ప్రదర్శించిన ధైర్య సాహసాలు, ఆమె పరిశోధనలు ప్రశంసనీయమన్నారు. ప్రకటనండి, గౌరవ సభ్యులారా, ఇదొక శుభదినం. భారతీయ సంతతికి చెందినటువంటి వ్యోమగామి సునీత విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు. సహా వ్యోమగామి యారీ యూజిన్ విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకున్న సంగతి మనకు తెలుసు. సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో 286 రోజులు సుదీర్ఘ కాలం గడిపారు. సునీత విలియమ్స్ గారు ఇది 3వ అంతరిక్ష యాత్ర. ఆమె మొత్తం 608 రోజులు అంతరిక్షంలోనే గడిపిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకం. వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి, పట్టుదల, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు మానవాళి నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సునీత విలియమ్స్ గారు, యారీ విలియమ్స్ గారు ఈ శుభ సందర్భమున నా తరపున, ఈ సభ తరపున
స్వాగతం, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్మీడియట్ కలిపి సుమారు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని వివరించారు. అసర్ నివేదిక 2018లో పాఠశాలల్లో సదుపాయాలు, విద్యా ప్రమాణాల మెరుగు ఉండి 2022-24 మధ్యకాలంలో పతనం కావడంపై శాసన మండలిలో సభ్యులు దువ్వారపు రామారావు, పి అశోక్ బాబు, బి తిరుమల నాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. 2014లో 57% మంది విద్యార్థులు చదవగలిగితే జగన్ రెడ్డి పాలనలో 37.5% పడిపోయిందని అసర్ నివేదిక స్పష్టమైంది. 8వ తరగతి విద్యార్థులు 2వ తరగతి తెలుగు పుస్తకాన్ని 2014లో సుమారు 80% మంది చదవగలిగితే 2024కి వచ్చే నాటికి 53% పడిపోయింది. 3వ తరగతి విద్యార్థుల్లో 85% మంది విద్యార్థులు కనీసం 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు. 5వ తరగతి విద్యార్థుల్లో 63% విద్యార్థులు బేసిక్ గ్రేడింగ్ చేయలేకపోతున్నారు. 90% మంది 3వ తరగతి విద్యార్థులకు బేసిక్ ఫౌండేషన్ న్యూమరసీ స్కిల్స్ కూడా లేవని అసర్ నివేదిక తేటతెల్లం చేసిందని చెప్పారు. మోడల్ ప్రైమరీ స్కూల్ కాన్సెప్ట్ ద్వారా 60 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే తరగతికో ఉపాధ్యాయుడిని కేటాయించి మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం హామీ ఇవ్వని విధంగా గ్యారంటీడ్ FLN అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. As denounced by the BJP government at the center, are you willing to accept it? Sir, ఒక్క నిమిషం. NEP, sir, education first is a concurrent subject. First అది తెలుసుకోవాలి మనం. It is, ఒక్క నిమిషం పూర్తి. It is a concurrent subject. It is advisory in nature. We will choose based on local conditions. I have right to choose. Government has right to choose. Local conditions బట్టి మేము వెళ్తాం తప్ప మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మేము రుద్దాలంటే మేము చేయం. లోకల్ కండిషన్స్ ఏంటి, అవసరాలు ఏంటి, సంఘాలతో మాట్లాడాలి, ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి. మేము అందరం మనం మీటింగ్ పెట్టుకున్నాం. 3-4 గంటల సేపు ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. అదే చెప్తున్నా, మీరు అనిన నోనో గౌరవ సభ్యుడు మీరు అడిగింది సాఫ్రనైజేషన్ అన్న పదం మీరు వాడారు, అది నేను ఒప్పుకోవట్లేదు. కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి, నేను డిక్షనరీ చదివి చెప్తాను. మీరు ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో, మేము ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో, లెట్ us debate in this house. It is very important to debate in this house. సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్, తీయండి సార్. మీరు ఎందుకే బయటకు వెళ్ళారు ఆ రోజు? కనీష్ అధ్యక్ష, క్వశ్చన్ ఏంటి అధ్యక్ష? వాట్ ఈస్ ద క్వశ్చన్? రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా. 2వ ప్రశ్నకి సమాధానం లేదని చెప్పా. 3వ ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్న. అధ్యక్ష, ఆయన ఇప్పుడు కరికులం గురించి మాట్లాడుతున్నారు. కరికులం గురించి ఎక్కడుంది అధ్యక్ష ఈ ప్రశ్నలో? నంబర్ 1. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిల మధ్య అడ్డు పెట్టుకుని వేల మంది ప్రాణాలు తీశారని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈ ముగ్గురు మద్యం స్కామ్ చేసి వాటాలు పంచుకున్నారని, చిత్రగుప్తుడు కూడా రాయలేనని పాపాలు చేశారని పేర్కొన్నారు. ప్రజలు వైసీపీ చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలపై బుధవారం విలేకరుల సమావేశంలో విరుచుకుపడ్డారు. మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరమని గతంలో ఉండేదని, జగన్ జమానాలో మద్యం తాగితే ప్రాణాలు కోల్పోవటమే అనేలా చేశారని, మద్యం అడ్డుపెట్టుకుని వేల మంది ప్రాణాలు తీశారని అన్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్ముని ముగ్గురు వాటాలుగా పంచుకున్నారని చెప్పారు. చిత్రగుప్తుడు కూడా రాయలేని అన్ని పాపాలు చేసి ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు. మద్యం మైనింగ్ దోచుకున్న దోపిడీ డబ్బుతో కుప్పంలో చంద్రబాబును గెలవనివ్వమని రంకెలు వేశారని చెప్పారు. నేషనల్ క్రైమ్ రికార్డు ప్రకారం ఏపీలో 2019 నుంచి 24 మధ్య మద్యం ద్వారా మరణాలు 100% ఉన్నాయని తేలిందని చెప్పారు. టీడీపీ కార్యకర్తలను చంపించారని, చంద్రబాబు, లోకేష్ మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదని అన్నారు. వైసీపీ సోషల్ మీడియా తయారు చేసి చంద్రబాబు, లోకేష్లపై నీచంగా ట్రోల్ చేయించారని అన్నారు. అయ్యప్ప సాక్షిగా మద్యం కుంభకోణంలో మా పాత్ర లేదని ప్రమాణం చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. తప్పు చేసిన ఎవడైనా జైలుకు వెళ్ళక తప్పదని చెప్పారు. నా ఛాలెంజ్కు పెద్దిరెడ్డి కుటుంబం స్పందించాలని అన్నారు. ప్రజలు కూడా వైసీపీ అవినీతి గురించి తెలుసుకొని వారు చేసే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని అన్నారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఉంటది. ఇది ఒకప్పటి మాట. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం తాగడం ప్రాణాలతో చెలగాటం, అంటే చనిపోతారని. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రౌడీజాన్ని ఉక్కుపాదంతో అంచేశారు. ఒకప్పుడు కిరాయి రౌడీలు ఉండేవాళ్ళు. ఎవరినైనా మర్డర్ చేయాలంటే
కిరాయి తీసుకొచ్చి మండలం చేయించేవాళ్ళు. ఆ సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు ఉక్కుపాదంతో అణచివేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా 2019లో ఒక కొత్త స్కామ్ని తెరలేపారు. ఏంటయ్యా అదంటే, మద్యం ద్వారా కొన్ని వేల కుటుంబాలను చంపేయచ్చు, అయితే ఆ చంపడంలో మనకి ఆదాయం ఉంటుంది అని పెద్దిరెడ్డి కుటుంబానికి చెందినటువంటి డిస్టిలరీలని ప్రభుత్వానికి అందజేసి, దాని ద్వారా ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ వాటాలు పంచుకునేవాళ్ళు. ఇవాళ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఉన్న కోల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్టీటీపీఎస్ ప్లాంట్లో TP94A2 బెల్టు వద్ద మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని హీరో శివాజీ కోర్టు మూవీ టీం దర్శించుకున్నారు. డీఈఓ రత్నం రాజు ఆలయ అధికారుల వారికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ అధికారులు, వేద పండితులు ఆశీర్వాదం కల్పించి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ కోర్టు సినిమా సక్సెస్ అయిన సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. మూవీ టీం అందరం రాష్ట్రంలోని పలు థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను కలిసి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. అది బెస్ట్ బాగా చేశారు బ్రో. ఇక్కడ ఈ కెమెరా సినిమా విజయవంతంగా నడుస్తున్న సందర్భంగా విజయవాడలో అమ్మవారిని దర్శించుకొని థియేటర్స్కి వెళ్ళాలని ఒక టూర్ లాగా ప్లాన్ చేసుకొని ఒక 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం యూనిట్తో థియేటర్స్ అలాగే కాలేజెస్, ఎందుకంటే అండి ఒక ఈ తరానికి కావాల్సినటువంటి ఒక సినిమా, ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ప్రొడ్యూసర్ నాని గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్ని కలవండి అని చెప్పి అందరినీ పంపించారు. సో అలాగే దర్శి, మనోడు రోషన్, జాబిలి అలాంగ్ విత్ మంగపతి సో అందరం కలిసి సరదాగా ప్రేక్షకులందరినీ కలిసి అందరికీ థ్యాంక్స్ చెప్దామని వచ్చాం. చాలా ప్రేమ చూపిస్తున్నారు మీ అందరికి కూడా నమస్కారాలు. ఆంధ్ర టూర్ అన్ని తిరిగి విజయవాడకి వచ్చాం అండ్ మంచి దర్శనం ఇప్పించారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. స్టేట్ వర్సెస్ నోబడీ ఈ సినిమాని ఇంతలా ఆదరిస్తూ బ్రహ్మరథం పడుతున్న తెలుగు ప్రజలందరికీ పర్సనల్ గా వెళ్ళి కలిసి థ్యాంక్స్ చెప్పాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టింది ఇది. సో ఈ సినిమాని మరింత ఎక్కువ మందికి చేరేలా చెయ్యాలి, అదొక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మా ప్రొడ్యూసర్స్ నాని గారు, ప్రశాంతి గారు, దీప్తి గారు మమ్మల్ని స్టేట్ మొత్తం ఆల్ ఓవర్ ద స్టేట్ ఆడియన్స్ అందరినీ కలిసి రండి అని చెప్పి పంపించారు. సో వీఆర్ ఆన్ దట్. వీలైనంత ఎక్కువ మందికి సినిమాని చూపించాలన్నదే మా ప్రయత్నం. అందులో భాగంగానే థియేటర్ తిరుగుతున్నాం.
నా పేరు రోషన్. ఆంధ్రప్రదేశ్ తెలుగు ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నందుకు. మా టీం అందరం కలిసి మేము ఆంధ్రప్రదేశ్ టూర్కి వచ్చాం. ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం ఇందాకే అయింది. చాలా హ్యాపీ అండి. ఎవరైనా కోర్ట్ స్టేట్ వర్సెస్ అని ఒకటి సినిమా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా పాజిటివ్ గా నడుస్తుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. నగరంలో కోర్టు చిత్ర బృందం సందడి చేసింది. కోర్టు చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు విజయ యాత్ర చేపట్టామని, ప్రతి థియేటర్లో ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్ని కలిగిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. యువత కోర్టు చిత్రాన్ని అమితంగా ఇష్టపడుతుందని, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడవలసిన కథా చిత్రమని కోర్టు చిత్ర బృందం తెలిపింది. కోర్టు చిత్రం విజయోత్సవంలో భాగంగా విజయవాడలోని ప్రముఖ హోటల్లో ఆ చిత్ర బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా నటుడు శివాజీ మాట్లాడుతూ చిత్రాన్ని సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 13 ఏళ్ల తర్వాత వెండి తెరపై రీ ఎంట్రీ ఇచ్చానని, మంగపతి క్యారెక్టర్ ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెప్పారు. ఫోక్సో యాక్ట్ గురించి, మైనర్లు ప్రేమించుకుంటే ఏమవుతుంది అనే కథపై ఈ చిత్రం ఉంటుందని తెలియజేశారు. అనంతరం నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ లో వాల్ పోస్టర్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరపైకి ఎక్కించారని, ఈ చిత్రంలో అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. విదేశాల్లో సైతం సినిమా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పారు. అనంతరం దర్శకుడు రామ్ జగదీష్ మాట్లాడారు. ఈ చిత్రం తీసే ముందు ఎంతో మంది న్యాయవాదులను కలిశారని, ఫోక్సోకి సంబంధించిన కేసులను స్టడీ చేశారని, రియాలిటీకి దగ్గరగా ఈ చిత్రాన్ని నిర్మించామని తెలియజేశారు. హీరో హీరోయిన్లు ఈ చిత్రానికి ప్రాణం పోశారని, నటుడు శివాజీ మంగపతి క్యారెక్టర్లో జీవించారని చెప్పారు. అనంతరం హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవి మాట్లాడారు. కోర్టు చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలియజేశారు. కృతజ్ఞతలు తెలియజేసేందుకే విజయయాత్ర చేపట్టామని, ప్రతి థియేటర్లో ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు. గత 5 రోజులుగా మీరు కూడా డెఫినెట్లీ ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ అంతా మీరు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ 12వ తారీఖు మా ఫస్ట్ సెలబ్రిటీ ప్రీమియర్ పడిన దగ్గర నుంచి నిన్న రాత్రి మేము రాజమండ్రిలో, తర్వాత అలాగే రావులపాలెంలో, మళ్ళీ కాకినాడలో మేము చూసాం. అంటే రోజు ఇట్లా ఏమంటారు, అది దినదినాభివృద్ధి అంటారు కదా, అట్లా అవుతున్నాయి. మా షోకి ఆడియన్స్ పెరుగుతున్నారు, కలెక్షన్స్ అవి ఆబ్వియస్లీ వస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా ఎక్కువ మంది మా టీం సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ అని 2 ఒకేసారి చెప్తున్నారు. అది ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఒక అద్భుతమైన సినిమా తీసామని మమ్మల్ని అంటుంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను మీ ద్వారా ప్రేక్షకులకి, విజయవాడ ప్రేక్షకులకి చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే దట్ దయచేసి సినిమాకి థియేటర్లో ఒక ఛాన్స్ ఇవ్వండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మా రివ్యూస్ అలాగే ఉన్నాయి, మా కథ, మేము ఎంచుకున్న కథా వస్తువు కూడా అట్లాంటిదే. చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఇప్పుడు. అండ్ తెలుగు సినిమాలో మీరు గమనిస్తున్నట్టయితే ట్రెండ్స్ మారుతున్నాయి. అంటే తెలుగు సినిమా ఈజ్ అకామిడేటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్. మనం కేవలం మనము ఒక RRR చెప్పగలిగే సత్తా మన దగ్గర ఉంది, ఒక 35 లాంటి సినిమా చెప్పగలిగే సత్తా మన దగ్గర ఉంది. ఇవాళ కోర్ట్ లేదా దసరా, హిట్ 3 ఇట్లాంటి కథలు చెప్పే సత్తా కూడా మన దగ్గర ఉంది. అలాంటి గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్లాంటి గొప్ప రచయితలు ఉన్నారు మన దగ్గర, రచయితలు, డైరెక్టర్లు. సో చాలా సంతోషంగా ఉంది ఇవాళ నా టీం మెంబర్స్తో. ఎస్పెషల్లీ మీరు చూసినట్టయితే శివాజీ గారు దాదాపు 13 ఏళ్ల తర్వాత ఒక పవర్ఫుల్ రీఎంట్రీ ఇచ్చారు. అండ్ మళ్ళీ మంగపతిగా వారు చేస్తున్న, అంటే ఒక సినిమా థియేటర్కి జనాలు రావడమే కష్టమైపోతున్న రోజులు ఇవి. అలాంటి టైంలో ఒక హిట్ అని అనిపించుకోవడమే చాలా టఫ్. హిట్ అని అనిపించుకున్న తర్వాత ఫ్లోస్, అంటే కలెక్షన్స్, హౌస్ఫుల్ అనే మాట వినపడడం గగనం. హౌస్ఫుల్ అనేది ఇంకా పెద్ద హీరోలు, స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే హౌస్ఫుల్ అని వినిపించే రోజుల్లో ఒక చిన్న సినిమా హౌస్ఫుల్ అని వినపడుతుందంటే అది తెలుగు ఆడియన్స్ని మనం ఎలా థ్యాంక్స్ చెప్పినా సరిపోదు వాళ్ళకి. ఇది చాలా చిన్న సినిమా అయినప్పటికీ కూడా ఇది మేము చూడాల్సిన సినిమా, మేమందరం తెలుసుకోవాల్సిన సినిమా అని చెప్పి ఒకరికొకరు వర్డ్ ఆఫ్ మౌత్, సినిమా చూసి వచ్చిన వాళ్ళు నేను చూశాను, ఇది చాలా బాగుంది, మీరు వెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి, పిల్లలకైతే పేరెంట్స్తో వెళ్ళండి అని అందరూ చెప్పుకుంటూ, ఒకరికొకరు చెప్పుకుంటూ ఒక చైన్ లింక్ లాగా థియేటర్ మొత్తం ఫుల్ అవుతుంది. దిస్ ఈజ్ అ రేర్ ఫెనామినా అండి. వెరీ గ్రేట్ఫుల్ టు ద తెలుగు ఆడియన్స్
ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇక్కడనే కాదు ఏపీ, తెలంగాణ, యుఎస్లో, సింగపూర్లో ఆ కలెక్షన్స్, ఆ ఫీలింగ్స్ అవి వింటూ ఉంటే ఆకలి ఇట్లా చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. వన్స్ అగైన్ ఒక మంచి సినిమా తీస్తే అది చిన్నదా పెద్దదా, యాక్టర్స్ ఎవరు, ప్రొడ్యూసర్స్ ఎవరు, డైరెక్టర్ ఎవరు ఏమీ పట్టించుకోకుండా మేము సినిమా చూస్తాం అని థియేటర్కి వచ్చిన ఆడియన్స్ అందరికీ ఇంకొకసారి ఈ సినిమా సమాజానికి చాలా అవసరమైన సినిమా అని ప్రతి ఒక్కళ్ళు గుర్తించారు కాబట్టి ఈ రోజున ఇంత కలెక్షన్స్ ఉన్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా కలెక్షన్స్ అని మాట్లాడుకోవటం అనేది ఇక ఈ రోజుల్లో అవసరం లేదు. కంటెంట్ బాగుంటే థియేటర్కి వస్తున్నారు, లేకపోతే థియేటర్కి రావట్లే. ఇవి రెండే ఉంటాయి, కంటెంట్ బాగుంటే థియేటరు, లేకపోతే లేదు. సో అలాంటి ఒక మంచి కంటెంట్తో వచ్చిన ఈ సినిమా, దట్టు వాల్ పోస్టర్లో నాని గారి బ్యానర్లో వచ్చిన ఈ సినిమా ఒక పెద్ద సినిమాగా అవతారం ఎత్తింది అని అంటే దానికి కారణం ఇవాళ మీరు ఏ టౌన్లోనైనా సరే, అటు ఇచ్చాపురం నుంచి ఇటు సూళ్ళూరుపేట దాకా వందల వేల కాలేజీల్లో లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కొన్ని లక్షల మంది వస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కలిసి ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేశారని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే అండి, ప్రతి మనిషి పనిచేసేది తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం. అటువంటి ఒక సినిమా ఒక చిన్న వయసులో, జాబిలి చందు లాంటి వయసులో వాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పే ఒక గొప్ప సినిమా అండి ఇది. కాబట్టి ఇంత పెద్ద సక్సెస్ అయింది ఈ సినిమా. ఇంకా మా పరంగా వస్తే, ఆర్టిస్టుల పరంగా వస్తే, అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. గత ప్రభుత్వంలో దివ్యాంగులకు తీరని అన్యాయం జరిగిందని, వారు నిర్లక్ష్యానికి గురి కాబడ్డారని విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగుల సమస్యలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విభిన్న ప్రతిభావంతులకి ట్రై సైకిల్స్ మరియు వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని దివ్యాంగులకు ట్రై సైకిల్స్, వినికిడి యంత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా మందకృష్ణ మాదిగ దివ్యాంగుల సమస్యల్ని చంద్రబాబు దృష్టికి తీసుకుని వచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగుల సమస్యల్ని నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగుల పెన్షన్ 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు పెంచడం జరిగిందని తెలిపారు. సుమారు 60,000 రూపాయలు విలువ చేసే బ్యాటరీ ఛార్జ్డ్ ట్రై సైకిల్స్ ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని, ఎమ్మెల్యే కార్యాలయం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురికాబడినటువంటి వర్గం దివ్యాంగ వర్గం. ఏదైతే మా దివ్యాంగ సోదర సోదరీమణులు చాలా ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ రోజు ఈ దివ్యాంగ సోదరుల కోసం ఎంఆర్పిఎస్ నాయకుడు మందా కృష్ణమాదిక్ గారు, ఆయన అనేకమైనటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాడు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మందా కృష్ణమాదిక్ వెళ్ళి, మీరు అధికారంలోకి వచ్చినాక దివ్యాంగ సోదరులకి న్యాయం చేయండి అని చెప్పారు, అడిగారు. దానికి మాట ఇచ్చాం, మేనిఫెస్టోలో పెట్టాం. 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా 6,000 రూపాయలు ఇచ్చాం. 6,000 రూపాయలు కూడా మేము అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజు నుంచే వాళ్ళకి పింఛన్ పెంచడం వల్ల ఇవాళ దివ్యాంగ సోదర సోదరీమణులు ఒక ఆత్మవిశ్వాసంతో, ఎందుకంటే దేవుడు వాళ్ళకి అంగవైకల్యం ఇచ్చినా ఇవాళ ఈ ప్రభుత్వం ఆదుకుంది అనే ఒక నమ్మకం దొరికింది. ఇవాళ ఇప్పుడు ఇంతకుముందు ట్రై సైకిల్స్ ఉండేవి, చేతులతో వాళ్ళు ఆ ఫెడలింగ్ చేసేవాళ్ళు ముందుకెళ్ళాలంటే. దానివల్ల అనేకమైన ఇబ్బందులు. నా పేరు కిషోర్ కుమార్ అండి. నాకు హ్యాండిక్యాప్ నేను. నాకు ఎప్పుడు ట్రై సైకిల్ ఇచ్చేవారు, ఈసారి బ్యాటరీ బళ్ళు ఇచ్చి, ఎలక్ట్రికల్ బళ్ళు ఇచ్చారు. చాలా ఆదుకున్నారు బాండవమ్మ గారు. ఆయన చాలా రుణపడి ఉంటానండి. చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను. నా పేరు కాత్యాయని. బొమ్మగారు నాయకత్వంలో మాకు ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో మాకు బళ్ళు ఇచ్చి ఎంతగానో సహాయపడ్డారు.
ఆయన నాయకత్వం ఎంతగానో వర్ధిల్లాలని మేము ప్రజల తరపున నేను మరీ మరీ వేడుకుంటున్నానండి. ఆయన చేసినటువంటి సహాయం మరవలేనిది. ఇంత సహాయం ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకరు సహాయం కావాల్సి వచ్చేది, కానీ ఇటువంటి బండి ఇచ్చి మమ్మల్ని బయటికి వెళ్ళి మా పనులు మేము చేసుకునే అవకాశం కల్పించినందుకు బోండావమ్మ గారికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. విజయవాడ వాంబే కాలనీ డిస్నీలాండ్లో 57 ఎకరాల స్థలాన్ని నిరుపయోగంగా మార్చారని, నగరం మధ్యలో ఉన్న స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. నివాస స్థలం లేని పేదలకు ఒక్కో కుటుంబానికి 2 సెంట్లు చొప్పున ఇవ్వాలని అన్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విజయవాడ బాంబే కాలనీ డిస్నీలాండ్లో సిపిఎం బృందం పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పాల్గొని మాట్లాడారు. బాంబే కాలనీ డిస్నీలాండ్ 57 ఎకరాల స్థలాన్ని నిరుపయోగంగా మార్చారని విమర్శించారు. నగరం మధ్యలో ఉన్న స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిస్నీలాండ్ సమీపంలోని 25 ఎకరాల రైల్వే స్థలం నిరుపయోగంగా ఉందని చెప్పారు. ఈ స్థలాలు నిరుపయోగంగా మారి ఆకతాయిలకు అడ్డాలుగా తయారయ్యాయని చెప్పారు. 100 ఎకరాల స్థలాన్ని నగరంలో ఉంచుకొని పేదల ఇళ్ల స్థలాల కోసం నగర శివారులో కోట్ల రూపాయలతో భూములు కొనుగోలు చేస్తున్నారని, నిరుపయోగంగా ఉన్నటువంటి డిస్నీలాండ్ రైల్వే స్థలాలని నివాస స్థలం లేని పేదలకు ఒక్కో కుటుంబానికి 2 సెంట్ల చొప్పున ఇవ్వాలని అన్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. స్థలాలు పేదవాళ్ళకి డిస్నీలాండ్ లో ఇవ్వాలి. స్థలం పేదవాళ్ళకి డిస్నీలాండ్ స్థలంలో 2 సెంట్ల స్థలం పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలుగా 2 సెంట్ల స్థలం డిస్నీలాండ్ స్థలంలో ఇవ్వాలి. డిస్నీలాండ్ స్థలంలో పేదవాళ్ళకి ఇవ్వాలి. డిస్నీలాండ్ స్థలంలో పేదవాళ్ళకి స్థలం ఇవ్వాలి. డిస్నీలాండ్ స్థలంలో పేదవాళ్ళకి ఇళ్ల స్థలం డిస్నీలాండ్ స్థలంలో పేదవాళ్ళకి ఇళ్ల స్థలం డిస్నీలాండ్ లో పేదవాళ్ళకి ఇళ్ల స్థలం పట్టణాల్లో ఉన్న పేదవాళ్ళందరికీ 2 సెంట్లు 100 గజాల స్థలం ఇళ్ల స్థలం ఇస్తామని, దూర ప్రాంతాల్లో కాకుండా ప్రజలు కోరుకున్న విధంగా వాళ్ళ నివాసాలకి సమీపంలో ఉన్నటువంటి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 9 నెలలు గడిచింది. దీంట్లో ఉలుకు పలుకు లేకుండా ఉంది. విజయవాడ నగరంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ రకరకాల ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొన్ని 10 కిలోమీటర్లు, కొన్ని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మరికొంతమందికి అమరావతి రాజధానిలో ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలు జరగలేదు, సగంలో ఆగిపోయి ఉన్నాయి, కొన్ని అసలు ప్రారంభమే లేదు. మరి దాని అన్నింటినీ సరిదిద్దుతామని హామీ ఇచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ మాట్లాడలా. మీరు హామీ ఇచ్చిన విధంగా నివాసాల దగ్గరలో ఉన్నటువంటి స్థలాలని ఇళ్ల స్థలాలుగా కేటాయించాలి. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో డిస్నీలాండ్ కోసం కేటాయించిన స్థలం లీజు టైం అయిపోయి అవసాన దశలో ఉంది. 57 ఎకరాల స్థలం వృధాగా పడింది. ఇది మధ్య కేంద్రంగా మారిపోయింది. అసాంఘిక కార్యక్రమాలకి కేంద్రంగా మారిపోయింది. ఒక చిట్టడవిలాగా మారిపోయి ప్రజల ఆరోగ్యాలకు కూడా ప్రమాదం ముంచుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దోమలకి నిలయంగా మారిపోయింది. ఇటువంటి సమయంలో ఈ రోజున మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఏపీ మధ్యాహ్న భోజన సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రవంతి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో పలు సమస్యలపై ఏపీ మధ్యాహ్న భోజన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలనే మంచి లక్ష్యాలతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో
కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందన్నారు. మంచి లక్ష్యాలతో ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని లక్ష్యాలకు తగ్గట్టుగా పటిష్టంగా అమలు జరగాలంటే కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి బడ్జెట్ పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గత 24 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథకంలో 85,000 మంది కార్మికులు మన రాష్ట్రంలో పనిచేస్తున్నారని, ఈ పథకంలో పనిచేస్తున్న వారు అట్టడుగు వర్గాలకు చెందినవారని, అమ్మల స్కూల్ పిల్లలకు అన్నం పెట్టే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. మిడ్ డే మీల్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు, అదేవిధంగా ఆఫీస్ బేరర్స్ చాంద్ భాష, పుల్లారావు, పిచ్చిబాబు, త్యాగరాజు, కవిత, వేణుగోపాల్ రెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి దాదాపు 86,500 మంది పేద మహిళా కార్మికులు 20 సంవత్సరాల నుండి ఈ పథకంలో పనిచేస్తా ఉన్నారు. వారికి చాలని వేతనాలు అంటే కనీసం రోజుకు 30 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం 600 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 400 రూపాయలతో 1000 రూపాయలు ఇస్తున్నటువంటి వీరి జీతాలు చాలా అగమ్యగోచరంగా ఉన్నాయి. 2019 ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే 2,000 రూపాయలు వేతనాలు పెంచారు. ఆ 2,000 వేతనాలు 6 సంవత్సరాలు పెంచి అంటే ఇప్పటికీ ఈ దేశంలో రాష్ట్రంలో అత్యంత తక్కువ వేతనాలు చేస్తున్నటువంటి ఎవరైనా కార్మికులు ఉన్నారంటే మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసినటువంటి కార్మికులని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, ఈ రోజు కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పాటుపడతాం, మహిళలకు వేతనాలు పెంచుతామని గత ఎలక్షన్ల టైంలో ప్రచార హోరుల్లో ఈ రోజు అంతా కూడా తప్పుడు నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద ఎత్తున హామీ ఇవ్వడం జరిగింది. మేము ఆందోళన చేసే ఆందోళన కూడా మద్దతు చేయడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చి 7 నెలలు 9 నెలలు అవుతా ఉన్నా ఇప్పటికి కూడా వీరి వేతనాలు పెంచడంలో పూర్తిగా విఫలం చెందారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సాక్షాత్తు నారా లోకేష్ గారు, ఈ రాష్ట్రంలో ఒక యువనేతగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ పథకంలో కార్మికులకు 3,000 రూపాయల ఈరోజు వేతనం అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే అసెంబ్లీలో వేతనాల పెంపుగా ఈరోజు రాష్ట్ర బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని సీఎం చంద్రబాబు వెల్లడి. ఢిల్లీలో చంద్రబాబు పర్యటన. ఏపీ అభివృద్ధిలో గేట్స్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తుందన్న చంద్రబాబు. భూమిని చేరుకున్న సునీత విలియమ్స్. 9 నెలల నిరీక్షణకి తెరపడిన వైనం. తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయిన డ్రాగన్ క్రూ వ్యోమగాములను బయటకు తీసి జాన్సన్ స్పేస్ సెంటర్ కి తరలింపు. సునీత విలియమ్స్ కు ఏపీ అసెంబ్లీ అభినందనలు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమికి చేరుకున్న సునీత, బుచ్ విల్మోర్ ఇద్దరు వ్యోమగాములకి అభినందనలు తెలిపిన ఏపీ అసెంబ్లీ. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోయాయని మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రస్తావన. పాఠశాల విద్య ఇంటర్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారని వెల్లడి. విద్యలో ప్రమాణాల పెంపునకి సంస్కరణలు తీసుకువస్తున్నామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.